ఒక్క ఒక్క సెకండ్ కూడా వదల వాళ్ళమ్మ. ఇప్పుడు బజ్జీలకి స్వతంత్రం ఉందా లేదా? అక్కడే మీరు పప్పులో కాలేశారు. వాడికి స్వతంత్రం ఉంది, కానీ వాళ్ళ అమ్మకి బాధ్యత ఉంది. పట్టుకోకపోతే అలతో పాటు ఆడు సముద్రంలోకి వెళ్ళిపోతాడు. స్వాతంత్రం లేకపోవటం అంటే ఏంటో తెలుసా? ఇంటి దగ్గరే వాడిని బోన్లో వేసి ఆడ కూర్చోబెడతాం. అక్కడ దాకా తీసుకెళ్ళి ఆడించాలి, ఆడుకోవాలి, ఆమె ఆడుకోవాలి, కానీ అని పట్టుకోవాలి. మీకు అర్థమైందా? దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు నుంచి, బానిసత్వం నుంచి విడిపించాడు. ఆ తర్వాత వాళ్ళని విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. ఈ మాట చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని మనం చదువుకుంటున్నప్పుడు ఆయన ఒక చక్కని మాట అంటున్నాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం, 22వ వచనాన్ని చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 22వ వచనం. ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభువు వలన స్వాతంత్రము పొందినవాడు ఆ ప్రకారమే స్వతంత్రులై ఉండి పిలువబడిన వాడు క్రీస్తు దాసుడు. ఏమండి చూడండి, ఇది పిలిచిన వాడు స్వతంత్రులుగా చేశాడు, పిలవబడిన వాడికి దాసుడయ్యాడు. ఏమండి, ఇప్పుడు స్వతంత్రుడయ్యాడా దాసుడా? మీరు చూడండి అన్నమాట. పిలిచాడు, స్వతంత్రుడు కమ్మని పిలిచాడు దేవుడు. పాపములో నుంచి బయటికి రమ్మని పిలిచాడు, శాపములో విడిపించబడమని పిలిచాడు, నిత్య జీవానికి వారసుడు కమ్మని పిలిచాడు, పరలోక రాజ్యానికి తీసుకుని వెళతానన్నాడు. బానే ఉంది. ఆ తర్వాత మాట చూస్తే పిలిచిన వాడికి దాసుడయ్యాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దీని అర్థం ఏంటంటే, నువ్వు ఒకప్పుడు పాపానికి దాసుడుగా ఉన్నావు, ఒకప్పుడు శాపానికి దాసుడుగా ఉన్నావు, ఒకప్పుడు లోకానికి దాసుడుగా ఉన్నావు, ఒకప్పుడు నీ క్రియలకు దాసుడుగా ఉన్నావు, ఒకప్పుడు నీకు నీవే దాసుడుగా ఉన్నావు. చెప్పాలంటే నీ శరీరానికి దాసుడుగా ఉన్నావు. కానీ ఇప్పుడు వాటిలో నుండి విడిపించబడిన నీవు క్రీస్తుకు దాసుడు అవుదువుగాక. వాటికి దాసుడు